రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ గారి కుమారుడు సంజూష్ ఒక యాక్సిడెంట్ చేయడం జరిగింది. ఈ నెల 16వ తేదీ ఇనార్బిట్ మాల్లో పనిచేసేటువంటి భారతిముఖి అనేటువంటి అమ్మాయిని యాక్సిడెంట్ ఆమె రోడ్డు దాటుతూ ఉండగా కారుతో డాష్ అవ్వటం జరిగింది. సో ప్రజెంట్ అతని మీద అయితే మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ సెక్షన్ 106 పెట్టినట్లుగా ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం. మరి ఈ కేసు పరిస్థితి ఏంటి? ఏపీలో అయితే యాక్సిడెంట్ అయితే ఏకంగా మర్డర్ కేసు పెడుతున్నారు. మరి తెలంగాణలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ కేసులో శిక్ష పడే అవకాశం ఉందా? అసలు ఓవరాల్ గా ఈ కేసుకి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? సార్ ఇందాకే చూసినాను సార్. అది అంతా ఎఫ్ఐఆర్ చదువుతుంటే చాలా ఆశ్చర్యం సార్. సంజూష్ వాళ్ళ ఫాదర్ మీకు ఏమైనా తెలుసా సార్? నాకు పరిచయం లేదులేండి. లింగమనేని రమేష్ రాజ్యసభ సభ్యుడు జనసేన నుంచి మొన్న రిఫర్ చేశారు కదా. కరెక్ట్ సార్. కానీ ఈ విషయం మాదాపూర్ పోలీస్ వాళ్ళకి తెలియదు సార్. ఇవాళ రేపో నేను వెళ్ళి గౌరవ మాదాపూర్ పోలీస్ వాళ్ళకి, అయ్యా మీరు రాసిన సంజూష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని ఇంటి పేరు మీరు ప్రస్తావించాల ఏదైతే కంప్లైంట్ కాపీలో, అదే మాదిరిగా అతని తండ్రి పేరు మీరు లిఖించబడాల, ఎందుకనో మాకు అర్థమే కాలేదు. అంటే అతని తండ్రి పేరు మీరు తెలియదా, లేకపోతే అతను చెప్పలేదా, లేకపోతే పబ్లిక్ కి తెలియకూడదు అనుకుంటున్నారా సార్? ఇలాంటి కేసుల్లో చాలా చోట్ల సార్ కుటుంబంలో ఆ కూతురికి అన్యాయం జరిగినప్పుడు సర్వసాధారణంగా తండ్రి ప్రశ్నిస్తాడు సార్, లేకపోతే తన కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తారు సార్. ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన వారు ఎవరో అశ్విని కుమార్ అని ఏదో పేరు చెప్పింది, అశ్వినో ఏదో అన్ని ఉంది సార్ దాంట్లో కంప్లైంట్ కాపీలో. అతను ఎవరు సార్? అతని తండ్రి పేరు సమ్ గౌడ్ అని రాసుంది సార్. అంటే కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి తండ్రి పేరు రాసుకున్నారు, అక్యూజ్డ్ మాత్రం తండ్రి పేరు ప్రస్తావించాల. చాలా దారుణం కదా సార్. అంటే 106 సబ్ క్లాస్ 1 బిఎన్ఎస్ పెట్టేస్తే అంటే మర్డర్ కల్పబుల్ హోమిసైడ్, ఇట్స్ నాట్ అన్ అమౌంటింగ్ ఆన్ మర్డర్, కల్పబుల్ హోమిసైడ్ అనుకోకుండా జరిగిన ఘటన. ఏమండి, ఒక పోరగాడు మైనర్ బాలికుడు బైక్ తో ఒక మనిషి చచ్చిపోతారని ఎవరో సర్వంగా అనుకో. బైక్ యాక్సిడెంట్ అయితే ఇప్పుడు బైక్ మీద ఉన్నవాడు చచ్చిపోతుంటాడని వింటాం, కానీ బైక్ తో గుద్దేసి అవతల వాడు చనిపోతారని ఎక్కడో రేర్ అనమాట. 100లో ఒక 2% ఉంటాయి, 90% ఇలా జరుగుతుంటాయి. అయితే బైక్ తో ఒక అతను గుద్ది బలంగా చంపేసినాడని అక్యూజ్డ్ 1, 2, 3లో 3 ఏదైతే సిదిరి అప్పలరాజు గారి పేరు రాసినారండి. ఒకసారి మాట్లాడుకున్నాం. అక్యూజ్డ్ 3 సిదిరి అప్పలరాజు గారు అంటే ఎవరంటే ఆ అబ్బాయి వాళ్ళ తండ్రి. ఆ అబ్బాయి వాళ్ళ తండ్రిని ఎందుకు రాసినారు? అలా రాయిచ్చా అంటే లేదండి అతను కేసుని ప్రభావితం చేసేస్తాడు, అలా చేసేస్తాడేమో అన్న నెపంతో అతని మీద కంప్లైంట్ చేసి అతన్ని కూడా అక్యూజ్డ్ గా పెట్టి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఏమండి వినండి, ప్రభుత్వంలో లేని వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రభావితం చేస్తారా? ప్రభుత్వంలో లేని వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రభావితం చేస్తారా? గదిలో జరిగితే ఏదో మాయమ్మ చింద్ర నాటకాలు ఆడచ్చు, పబ్లిక్ గా జరిగింది. అతను బైక్ నడుపుతుండగా ఒక వ్యక్తి కింద పడిపోయినాడు, బలంగా గాయాలు తగిలి స్పాట్ లో చనిపోయినాడు, అంబులెన్స్ లో చనిపోయినాడు. సిపిఆర్ చేసినాడు, అదే రకంగా 108కి ఫోన్ చేసినాడు, వాళ్ళ నాయన హాస్పిటల్కి వెళ్ళినాడు. ఇదంతా ఎవిడెంటరీగా ఉంది, దీన్నంతా చుట్టుపక్కల వాళ్ళందరూ చూసినారు. అయినా సరే కేసుని తక్కరమారు ఆటాడి అక్యూజ్డ్ 3 పార్టీగా పెట్టేసినారు. ఇప్పటికి ఇంకా బెయిల్ రాని వాతావరణం, మొన్న ఈ మధ్య బెయిల్ వచ్చింది. సో ఇక్కడ తండ్రి పేరే రాయల. ఎన్నో తారీఖు జరిగిందండి? 16వ తారీఖు జరిగిందండి. నేను ఒకటే అడుగుతున్నా, సాక్షి విలేకరిని కానీ ప్రతిపక్ష నాయకులకు సంబంధించినటువంటి మీడియా ఛానల్స్, అయ్యా మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్య ధోరణిగా ప్రవర్తిస్తున్నారు? 16వ తారీఖు జరిగిన ఘటన మీ సెంట్రల్ ఆఫీసులన్నీ అక్కడే కదా ఉంటాయి, తెలంగాణలో, హైదరాబాద్ లోనే కదా. మీకు ఆ ఘటన తెలీదా? అదేమన్నా పొలిమేరలలో జరిగిందా అండి? మాదాపూర్లో ఇనార్బిట్ మాల్ బయట. అంటే సేమ్ ఏదైతే రాజమండ్రిలో ఒక థియేటర్ల గేట్ బయట ఎలా అయితే కారుతో బలంగా ఒక మనిషిని 3 సార్లు ఢీకొట్టి యాక్సిడెంట్ జరిగిందో అలాగే జరిగింది. అది యాక్సిడెంటా, సిచ్యువేషన్ ఆన్ మర్డరా, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు కోర్టులో కేసు నమోదు చేయాలి. కేసు నమోదు చేయాలి అంటే కంప్లైంట్ చేసిన వ్యక్తి 106 సబ్ క్లాస్ 1 పెట్టినారు, కంప్లైంట్ పేరు ఉంది. రేపు అతను కేసు వెనక్కి తీసుకుంటే కేసు పోతుందండి, కేసు పోతుంది. అదేంటి రజనీ గారు, అమ్మాయి కదా చనిపోయింది. అరే కంప్లైంట్ ఎవరండి? కంప్లైంట్ ఎవరు? అతను కంప్లైంట్ చేసినాడు. అతను ఆ అమ్మాయి తాలూకా మనిషినా, ఆ చుట్టుపక్కల మనిషా నాకు తెలియదు. ఇంకొకటి ఏంటంటే ఆ బాధితురాలండి కేరళ నుంచి ఇక్కడ బతుకు జీవుడా అంటూ ఇనార్బిట్ మాల్లో పనిచేయడానికి వచ్చిందండి. తెలంగాణలో కేసీఆర్ గారు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదండి. అంటే మీ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో ఉండే వాళ్ళందరూ ఆయా రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి బతుకు తెరువుగా అని వచ్చేది కొంతమంది, ఇక్కడికి ఇంకొకరికి బతుకు తెరుగు కల్పించేది కొంతమంది. ఇలా అందరూ కలిసి
అందరూ కలిసి ఒక సెక్యులర్ కంట్రీ లాగా నివసిస్తారు హైదరాబాద్ లో. అన్ని మతాలు, అన్ని భాషలు, అన్ని రాష్ట్రాలు వాళ్ళు కలిగి ఉంటారు. కేరళ రాష్ట్రం నుంచి ఒకరు వచ్చి ఇక్కడ వారికి ప్రాణహాని జరిగింది, ఇబ్బంది అయిందన్నప్పుడు మీ స్టేట్ ఎంత రెస్పాన్సిబిలిటీగా నిలబడుతుందో ఆయా రాష్ట్రాలకి కనువిప్పుగా ఉంటుంది. పని చేసుకోవడానికి వచ్చినారు, మన రాష్ట్రం వాళ్ళు కాదు, మనకి వాళ్ళ ఓటు ఇక్కడ లేదు, వాళ్ళ ఓటు ఇక్కడ లేదు, వాళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు, వారి తరపు వాళ్ళు తిరగబడి మనల్ని ఓడించేవారు ఎవరు కాదు. మనం ఎవరి పక్కన నుంచోవాలి, ఎవరు గుద్దితే వారి పక్కన నుంచోవాలి, వారి నుంచి మనకి లాభం. కనీసం ఎవరైతే చనిపోయిన వ్యక్తి తాలూకా ఓటు గాని, వారి తాలూకా ఓటు గాని, వారి తరపున ప్రశ్నించేవారు కానీ లేకున్నప్పుడు తమరు తీసుకునే అద్భుత నిర్ణయాలు ఎలా ఉంటాయి అంటే ఏదైతే ఏదైతే లింగమనేని రమేష్ గారి కొడుకు రిచ్చా ఉంటదండి. సో కనీసం మహా న్యూస్, టీవీ5, ఏబిఎన్ యాక్సిడెంట్ ఘటన అని ఇలా జరిగిందని కూడా ఎక్కడ టీవీలో మచ్చు కూడా ప్రస్తావించలేదండి. ఆ మహా న్యూస్ ఛానల్ దేనికి పెడతాడో ఆ మహానుభావుడు ఆయనకి మాత్రమే తెలియాలి. జోగి రమేష్ గారి ఇంట్లో కెమెరా పెడతారు. ఆయన కొడుకు కాపురానికి పనికొస్తాడా పనికిరాడా, లెఫ్ట్ నుంచి అలా, రైట్ నుంచి అలా, ఇవన్నీ చూస్తాడు. ఆ కొడుకు ఒక ప్రియురాలు ఉంటే ఆవిడ దగ్గర కూడా జూమ్ చేస్తాడు. అరే కుటుంబ కథా చిత్రాలు మీరు చూపించడానికే, లేకపోతే ఏదైతే ముద్రగడ పద్మనాభం గారి కూతురు, కొడుకు, తల్లి, తండ్రి అందరి విషయాలు మనకే కావాలి. ఆయనకి ట్రీట్మెంట్కి డబ్బులు లేకపోతే చందాలు వేసుకొని డబ్బులు వసూలు చేసుకుని ఆయనకి ట్రీట్మెంట్ ఇస్తున్నారట, అది కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ ఇంపార్టెంటే. కానీ రాష్ట్రంలో పొగాకు రైతుల సమస్య, ఆక్వా రైతుల సమస్య, మొక్కజొన్న రైతులకి కేంద్రం ఇంత ఇవ్వండి గిట్టుబాటు 2300 అంటే 1200, 1300, 1400 కూడా ఇవ్వక మార్కెట్లు ఓపెన్ చేయక రైతులు అస్తవ్యస్తం అయిపోతుంటే ఇవి చూపించాడు మహానుభావుడు, ఇవి చూపించాడు. కుంభ వర్షం వచ్చిందండి మొన్న మధ్య, మా ఆంధ్రాలో వర్షం వచ్చినప్పుడు భవానీపురం అంతా మునిగిపోతే ఇక్కడ దాకా మునిగిపోయినాడండి. మైక్ ఒక్కటే కనపడుతుంది. ఆ మైకులు పట్టుకొని పడవల మధ్యలో సరుకులు సప్లై చేస్తా ఆయన నా పెర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఆంధ్ర రాష్ట్రంలో నాకు కూడా ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి అన్నట్టుగా ఆయన పెర్ఫార్మెన్స్ చూపించారండి. ఈ రోజు జనసేనలో బాలినేని గారు జనసేన నాయకుడా, జగన్ గారి తరపు నాయకుడా, అక్కడ ఏం జరుగుతుంది గొడవలు అని పక్క పార్టీలో విషయాల్లో కూడా తొంగి చూసి ఆ పార్టీ అధినాయకుడు ఏ నిర్ణయం ఇవ్వాలో తీసుకోవాలో కూడా ఈయన సలహా సూచనలు ఇస్తాడు. ఇదేం దరిద్రమో, దీనికోసం ఆ పార్టీ పెట్టింది. ఒకరికి టికెట్ ఇవ్వాలంటే ఈయనే, ఒకరిని పడేయాలంటే ఈయనే, ఒకరి మీద మార్పింగ్ చేసి వీడియోలు పెట్టాలంటే ఈయనే, అన్నీ ఈయనే. అరే ఎలా సంపాదించాడంటే ఇలాగే సంపాదిస్తామండి, మీకెందుకు రజనీ గారు? మాకు అక్కర్లేదులేండి, మాకు అక్కర్లేదు. జోగి రమేష్ గారి కొడుకు మీద పెట్టినటువంటి శ్రద్ధ దయచేసి ఒక యాక్సిడెంట్ కేసే, కేరళ నుంచి బతుకు తెరువుడా అని వచ్చిందే, మీ ఎంపీ గారు, మీ సామాజిక వర్గం వ్యక్తి తాలూకా కుటుంబ సభ్యుడు బలంగా గుద్దేసినాడు. ఎందుకు వచ్చినాడండి, ఎప్పుడు వచ్చినాడండి? అతను రాజ్యసభ ప్రమాణ స్వీకారానికి ఏదో ఇంకో దేశంలో ఎక్కడో చదువుకున్నాడు అనుకుంటాండి, లండన్లోనో ఎక్కడో. ఆయన ప్రమాణ స్వీకారం చూడడానికి వచ్చాడట. వచ్చి యాక్సిడెంట్ చేసినాడు. ఆ కార్ ఖరీదండి 5 కోట్లు 6 కోట్లు అండి. ఈ విషయం మాట్లాడుకోవాలి. ఎందుకంటే అతని మీద ఉండే కేసులన్నీ చెక్ బౌన్స్ కేసులండి. ఆ డబ్బులు తాలూకా కట్టినప్పుడు కోర్టులో జడ్జి గారు కట్ట, నా దగ్గర డబ్బులు లేవండి, ఉంటే కట్టేద్దును అంటాడు. అంటే నీ దగ్గర డబ్బులు లేవు, నువ్వు డబ్బులు కట్టలేవు. ఈ కేసులు 2014 నుంచి నీ మీద కేసులు స్టిల్ నడుస్తూనే ఉన్నాయి. నువ్వు ఎప్పుడు మా పార్టీని ఆదుకున్నావు? ఎప్పుడు మా అధినాయకుడికి సహాయపడ్డావు? జెండాలు పట్టుకుని రోడ్ల మీద తిరిగావా? జగన్ని తిడుతూ విమర్శించావా? ఏమన్నా పోనీ మా పార్టీకి డబ్బులు సప్లై చేసావా? లేదే, నువ్వు డబ్బులు సప్లై చేయలేని వాడివే, నీకే గడవదే. అదే కదా నువ్వు కోర్టులో సంజయ్ చెప్పుకునేది. మరెందుకు పవన్ కళ్యాణ్ గారి పక్కన నుంచొని ఫోజులు కొడతా రాజ్యసభ తీసుకున్నారు? ఇదొక వింత అయితేనండి. నిన్న ఆయన అసెంబ్లీ సమావేశాలకి రాలా, కానీ అసెంబ్లీ అయిపోయాక వచ్చినారు పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యేలు అందరూ కూర్చున్నారండి. ఈయన వచ్చాడండి, రాజ్యసభ ఎంపీ వచ్చాడు. ఏం పని? బాలశౌరి గారు వచ్చారా? లేకపోతే ఎంపీ ఉదయ్ గారు వచ్చారా? మీరు ఎందుకు వచ్చినారు? మీకేం పని అక్కడ? మీ కొడుకు తప్పు చేసినప్పుడు దానికి సమాధానం మీరు చెప్పరా? ఏమండి, పవన్ కళ్యాణ్ గారి కొడుక్కి అగ్నిమాపక సంబంధించినటువంటి ఒక ఇబ్బంది జరిగినప్పుడు, అక్కడ ఉండేవాళ్ళు ఇబ్బంది పడినప్పుడు, ఆ కొడుక్కి చిన్నపాటి దెబ్బలతో బయటికి వచ్చి కోలుకున్నప్పుడు ఇక్కడ నుంచి యంత్రాంగం మొత్తం సింగపూర్ వెళ్ళింది కదండి. ఏమండి, తన బిడ్డకైతే చలించిపోయినాడే, రాష్ట్రం మొత్తం మేమందరం కన్నీటి పర్యంతమై మా అన్న చేసిన పుణ్యమే, మా అన్న కొడుకు బతికున్నాడు, మా అన్న కొడుకు ఏ ఇబ్బంది జరగకూడదని మా లాంటి వాళ్ళం వేడుకున్నాం, దేవుణ్ణి మొక్కినామే. ఈ రోజు
కేరళ నుంచి బతుకు తెరుడా అని ఒక ఆడబిడ్డ వచ్చి పని చేసుకుంటున్న సమయంలో కారుతో బలంగా ఢీ కొట్టినాడు ఇనార్పేట్ మాల్ మైట. సో ఇటువంటి విషయాల్లో మహిళల పట్ల చిత్తశుద్ధిగా ఉండే నా అన్న కేరళ నుంచి వచ్చినటువంటి ఒక మహిళ బతుకు తెరుడా అని వచ్చింది. దీనికి మన పార్టీ రాజ్యసభ సభ్యుడు కారణం కాబట్టి ఈ విషయం తేలే వరకు కొన్ని చర్యలు తీసుకోవాలా. అదేందండి కొడుకు చేస్తే తండ్రి తీసుకోవడం మొన్న అలాగే తీసుకున్నాం మన రాష్ట్రంలో. ఎందుకంటే మన రాష్ట్రానికి సంబంధించిన కేసును బట్టి అతను ప్రభుత్వంలో లేకపోయినా కేసును ప్రభావితం చేయగలడేమో అను అనుమానంతో అతన్ని అరెస్ట్ చేసినప్పుడు రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ గారిని కూడా అరెస్ట్ చేయాలి, కేసు నమోదు చేయాలి. అరే ఏంటండి అతను ఎలా చేయడు కదా, అతను చేసేసినాడు 16 నుంచి 20వ తారీఖు వరకు ఒక్క మీడియాలో రాలేదంటే ప్రభావితం చేసేసినాడు. ఏదైతే సంజూష్ గారి పేరు వెనకాల తండ్రి పేరు రాయలేదంటే ప్రభావితం చేసేసినాడు. ఇనార్బిట్ మాల్ అంటే ఒక పెద్ద యాజమాన్య సంస్థ దాని వెనకాల ఉంది, ఒక పెద్ద మెగా సంస్థ ఉంటుందండి. ఆ ప్రాజెక్ట్ ఎవరో పెద్ద వాళ్ళు కూడా ఆ కేసుని మాఫీ చేసే ప్రయత్నంలో ఉన్నారన్న విషయాలు కూడా వచ్చినాయండి. సో ఇటువంటి పరిస్థితుల్లో లింగమనేని రమేష్ గారిని ఆయన కేసుని ప్రభావితం చేసేస్తాడు. ఆయన వెనకాల పెద్ద వారు సపోర్ట్ గా ఉన్నారు కాబట్టి ఏదైతే సిదిరి అప్పలరాజు గారి మీద కేసు మీద పెట్టినటువంటి శ్రద్ధ ఎక్యూజ్డ్ 2 గుద్దిల్ని కొడుకు తండ్రి పవర్ లో ఉన్నాడో ప్రభావితం చేసేసినాడు అని చెప్తారు. తండ్రి పేరు రాయలేదు కాబట్టి చేసేసినాడు. రేపు ఏం చేస్తారో తెలుసా అండి, సంజూష్ అనే ఆధార్ కార్డు వెరిఫై చేపిస్తారు. ఫర్ సపోజ్ రజనీ అని ఒక 10 మంది ఉంటారు చూడండి, ఆ రజనీ ఇంటి పేరు ఉండదండి. రజనీ అనే ఆధార్ కార్డు తీసుకొచ్చి ఇదిగోండి ఆ రజనీ నేనే అని చూపిస్తారు, వాళ్ళు అరెస్ట్ అయిపోతారు. ఆ కేసు పెట్టిన వారు ఎవరో అశ్విన్ కుమార్ ఏదో చెప్తున్నారు, వారి తండ్రి గారి పేరు కూడా రాసినారు. కంప్లైంట్ పెట్టిన వాళ్ళు ముద్దాయి తాలూకా తండ్రి పేరు రాయలేదు. అంటే ప్రభావితం చేసేసినాడని చట్టపరంగా అన్ని రకాలుగా ఎవిడెంటరీగా ప్రూవ్ అయిపోయింది. కాబట్టి మాదాపూర్ వాళ్ళు ఎవరికో లొంగిపోయారు, ఎవరి అడుగుజాడల్లో నడుస్తున్నారు. ఇంకా కూడా తెలంగాణలో ఆ కమ్మదనం అలాగే ఉంది అంటూ రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన కొంతమంది కూడా పార్టీలోంచి బయటికి వెళ్ళిపోయిన సంఘటన కూడా మీరు చూసినారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ కేసు ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి చిక్కదనం లేకుండా తెలంగాణ రాష్ట్రంలో కమ్మదనంగా ఉంది కాబట్టి ఆ చిక్కదనం ఇక్కడికి తీసుకొచ్చి ఎక్యూజ్డ్ 2గా ఉన్నటువంటి లింగమనేని రమేష్ గారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మా ఆంధ్ర రాష్ట్రం కేసులాగా ప్రభావితం ఆల్రెడీ చేసేసినాడు, ఇంకా కూడా చేసేస్తాడు. సంజూష్ అనే ఒక కొత్త వ్యక్తిని తీసుకొస్తాడు. కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి వెనక్కి తీసుకుంటారు. కేరళ కుటుంబానికి ఎంతో కొంత డబ్బు పడేస్తారు, కేసులు మాఫీ చేసేసుకుంటారు. ఇంకా కూడా సిగ్గు లేకుండా ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీలోకి వచ్చి అధినాయకుడి ముందు కూర్చున్నాడు. ఏ ముఖం పెట్టుకొని నీలాంటి వాడిని నమ్ముకొని నా అన్న చెప్పిన మాట నాకు కావాల్సిందే లింగమనేని రమేష్, నాదెండ్ల మనోహర్ వీరిద్దరే బలంగా ఉండాలని. వారిద్దరి మీద ఉన్న కేసులు తెలుసా మీకు? తెలిసి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారా, తెలియక తప్పు చేస్తున్నారా అర్థం కావట్లా. అరే చెక్ బౌన్స్ కేసులు చైతన్య యాజమాన్య సంస్థలు చెప్పినాయి. చచ్చిపోతున్న ఆఖరి కోరిక వాడికి చట్టపరమైన చర్యలు పడాలని, ఆయన చచ్చేపోయాడు, ఆయనకి చట్టపరమైన చర్యలే లేవు. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో కొంతమంది కుటుంబ సభ్యుల్ని భయపెడుతున్నాడు, కేసులు పెడుతున్నాడు. హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి. అడుగడుగునా మీ పేరు చెప్పి డబ్బులు తీసుకుంటున్నాడు. ఈ పవన్ కళ్యాణ్ గారి డబ్బులు, ఈ పవన్ కళ్యాణ్ గారి పెట్టుబడులని. అసలు తెలంగాణ హైకోర్టు కాదండి, ఆంధ్ర రాష్ట్ర హైకోర్టులో మీరు ఎంక్వైరీ చేసుకోండి. మీ పేరు ఎన్ని చోట్ల వినపడుతుందో అంత పవన్ కళ్యాణ్ గారి డబ్బులే నా చేతిలో ఉన్నాయి, నేనే తిప్పుతున్నాను, ఇదిగో సిఐ గారు, ఇదిగో డిఎస్పీ గారు, డీజీపీ గారు అంటూ వాళ్ళ మీద తప్పుడు కేసులు వేసి వాళ్ళని భయభ్రాంతులు గురి చేస్తున్నారు. మిమ్మల్ని అడ్డం పెట్టుకొని జనసేన పార్టీ ఎంత పెరిగిందో మాకు తెలియదు, కానీ మీరు ప్రభుత్వంలోకి వచ్చాక మిమ్మల్ని అడ్డం పెట్టుకొని ఇటొకళ్ళు శంఖం చక్రంలాగా ఎదిగిపోతున్నారు కనపడకుండా. అరే ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఒక ఐఏఎస్ ఆఫీసరు అంటే జడి లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్ లాంటి వారు నిజాయితీ పరులు, ఏ కేసులు లేని వాళ్ళే అవతల వ్యక్తుల మీద కేసులు పెట్టిన వాళ్ళండి. జడి లక్ష్మీనారాయణ గారు ఎంత ధైర్యంగా గాలి జనార్దన్ రెడ్డి గారి మీద కేసు పెట్టి ఐపీఎస్ అధికారం అయ్యే తృణప్రాయంగా వదిలేసినారు. తోట చంద్రశేఖర్ గారు మీకోసం ఒక పెద్ద అత్యున్నత స్థాయి ఐఏఎస్ స్థాయి. ఎలా అంటేనండి, ఆ పూణే బాంబేలో ఉండేటువంటి అమితాబ్ బచ్చన్ పెద్ద నటులు కూడా ఆయన కోసం గంటలు వెయిట్ చూసేవాళ్ళండి. ఇక్కడ మా షాప్ ఉంది, ఇక్కడ మా షాపింగ్ మాల్ ఉంది, ఇక్కడ రోడ్డు వైడింగ్ లో మాది పోతుందంటే మీరేం దిగిరాలా, ఆర్డర్స్ ఇష్యూడ్ అని చెప్పి ఆ నోటీసులు పడేసినాడండి. అలాంటి వ్యక్తి మీ పార్టీలోకి వస్తే
మీ పార్టీలోకి వస్తే వారిద్దరిని పక్కన పెట్టి వారే వెళ్ళిపోయారండి అంటే వెళ్ళిపోతా ఏం చెప్పినారు? అయ్యా మనం ప్రభుత్వంలో లేకపోయినా, మనం ఓడిపోయినా మన ప్రయాణం ప్రజలతోనే ఉండాలి. పొద్దుగూకులు సినిమాలు కాదు. మధ్య మధ్యలో ప్రజా సమస్యల మీద కూడా మనం మాట్లాడాలి, మనం ప్రశ్నించాలి అన్నందుకు ఈరోజు వారు మీకు అక్కర్లేకుండా అయిపోయారు. ఈ ఈ ఇద్దరు వ్యక్తులు, ఈ బలమైన సామాజిక వర్గం మిమ్మల్ని బలంగా నడిపిస్తుందని మీరు భావిస్తున్నారు. కానీ రంగా గారు దెబ్బతినింది ఎక్కడో మీరు తెలుసుకోవాలి. మీరు ఎక్కడ దెబ్బతినబోతున్నారో మీరు అంచనా వేయగలగాలి. జనసేన ఎందుకు అధపాతాళానికి పోతుందో దానికి గల కారణమైన వ్యక్తులు ఎవరెవరో మీరు కనుక్కోవాలి. ఇంకా కూడా మీరు స్థానిక ఎన్నికల్లో అన్ని చోట్ల పోటీ చేయాలని తీర్మానాలు ఇస్తున్నారు. ఇక కొట్టుకోవడమే. మీరు చెప్పారు కొన్ని గొడవలుంటాయి మీరు తీసుకోవాలని. కొన్ని గొడవలుంటే తీసుకోవాలని. అది ఇప్పుడు మీరు కూటమికి బాగా చెప్పండి. కొన్ని గొడవలుంటాయి మీరు తీసుకోవాలి అని. గొడవలు చేసేది ఎక్కడ తగ్గనిది, దేన్ని లెక్క చేయింది, అన్నిటికీ తెగించింది ఏదైతే గత గవర్నమెంట్ లో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా బయటికి రాని మీరు ప్రాణాలకు తెగించి ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుని పోటీ చేసిన జన సైనికులు. ఈ ఇద్దరి మధ్యలో ఎవరు తెగింపు గలవాళ్ళో, ఎవరు ధైర్యశాలులో లాస్ట్ గవర్నమెంట్ లో ప్రూవ్డ్. ఇప్పుడు కూడా మీరు అవకాశం ఇస్తే పంచాయతీ ఎన్నికల్లో కూడా జనసేన అన్ని చోట్ల బలోపేతంగా పోరాడిద్ది. గెలిచిద్దా అంటే మీరు గెలిచినారా? 2 చోట్ల పోటీ చేసి మీరు గెలిచినారా? మీరే ఫిలిం స్టారు, అంత ప్రజాబలం ఉన్న మీరే గెలవలేకపోతే ఆ పంచాయతీ ఎన్నికల్లో గెలవండి అంటే పోరాటం చేస్తారండి, గెలిచే ప్రయత్నం చేస్తారు. అవకాశాలు అన్ని కుదిరితే అంగుళం తగ్గు లేకుండా గెలుస్తారని నమ్మాలండి. సో దయచేసి మీరు గెలిచే చోట అంటే మనమేమి పాచికలేసి అంచనాలేసి గెలుస్తామని చెప్పలేము. అన్ని చోట్ల మనం పోటీ చేయాలా. 80%, 20% అని లేకుండా బలంగా ఉన్న ప్రతి చోట నిలబడాలా. బలం ఉందా లేదా దయచేసి మీరు నిర్ధారించకండి.